ఆదికాండం 24వ అధ్యాయం 27వ వచనం. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లు నువ్వు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు గారికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి పెళ్లి చేయాలంటే పెళ్లి కూతురిని తీసుకురావాలి. పెళ్లి కూతురిని తీసుకుని వచ్చేటువంటి బాధ్యత, అంటే వధువుని తీసుకొచ్చేటువంటి బాధ్యతను తన ఇంటి పెద్ద అయినటువంటి ఆ ఇంటి పెద్ద దాసులైనటువంటి ఎలియాజరుకు అప్పగించాడు. అతడు ఆ భారము బాధ్యత కలిగినటువంటి వాడై ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వెళ్ళాడు, ప్రారంభించాడు ప్రయాణం. ఇస్సాకును తనతో కూడా తీసుకుని వెళ్ళలేదు. ఈ కాలంలో అయితే ఏం చేస్తారు, పెళ్లి చూపులకి ఖచ్చితంగా పెళ్ళికొడుకు వెళ్తాడు ఈ రోజుల్లో జరుగుతున్న ప్రకారం. లేకపోతే ఫోటోలను బయోడేటాలను ఎన్ని వెంట పెట్టుకుని వెళ్తారు, లేకపోతే వాట్సాప్లో పంపుతూ ఉంటుంటారు. కానీ అది ఏమీ చేయలేదు. అప్పుడు ఎలియాజరు ఏమీ చేయలేదు. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరుని, ఎలియాజరు ఇటువంటి ఏమీ చేయలేదు, ఏమీ తీసుకుని వెళ్ళలేదు కూడాను, వెంట పెట్టుకుని ఏమీ వెళ్ళలేదు. ఇస్సాకు కావలసినటువంటి వధువు యొక్క ఎత్తు ఎంత ఉండాలి, ఎటువంటి రంగు ఉండాలి, ఇటువంటి రంగున్న అమ్మాయి కావాలి, ఏమి చదవాలి, ఏమి చదివి ఉండాలి అనేటువంటి షరతులు కూడా విధించలేదు. సంపూర్ణంగా దైవ చిత్తానికి సమర్పించుకొని దైవ నడిపింపు కొరకు కనిపెడుతూ వెళ్ళాడు. హల్లెలూయా. సరైనటువంటి ప్రార్థన ఖచ్చితంగా ప్రభు దగ్గర నుంచి సరైనటువంటి జవాబు తెస్తుంది. గమనించాలి, రాసి పెట్టుకోండి. ఇది సరైనటువంటి ప్రార్థన ఖచ్చితంగా ప్రభు దగ్గర నుంచి సరైనటువంటి జవాబుని తెస్తుంది. సరైన ప్రార్థన సరైన జవాబుని తెస్తుంది ఖచ్చితంగాను. కాబట్టి ఇక్కడ దైవ చిత్తానుసారంగా మనం అడుగుచున్నటువంటి సమస్తం కూడా ఆయన మనకు నిశ్చయముగా దయచేస్తాడు. మన విశ్వాసంతో అడుగు వాటన్నిటిని కూడా పొందుకుంటాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 14:14, మీరు నా నామమున నన్నేమి అడిగినా సరే నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. వాగ్దానం చేశాడు కదా, గుర్తుందా అందరికీ? కాబట్టి మీరు విశ్వాసంతో ప్రార్థించిన తర్వాత దేవునికి స్తోత్రం అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు తానే ప్రేమతో చేసినటువంటి నిబంధనను ఏం చేస్తారంటే నెరవేర్చేటువంటి నిమిత్తం మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 9:20-27 వచనాలు మీరు చదువుకోండి. 10:12 వచనం చదువుకోండి. అలనాడు మరి ఎలియాజరు ఇలాగూ సాక్ష్యం ఇచ్చాడంటాడు, నా యజమానుని దేవుడైనటువంటి యెహోవా తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆదికాండం 24:27 ఉంటుంది ఈ మాట. ఏమంటాడండి, నా యజమానుని దేవుడైనటువంటి యెహోవా తన కృపను తన సత్యమును చూపటం మానలేదు అంటూ ఉన్నాడు. అలాగే నీ భారం యెహోవా చేతికి అప్పగించుము. అలా అప్పగించిన తర్వాత దానిని గురించి నువ్వు ఎంత మాత్రం కూడా చింతించవద్దు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తన గ్రంథం 55:22 వచనం. హల్లెలూయా. దేవుడు ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన ఆలకించాడు. అతని యొక్క విశ్వాసాన్ని గణపరిచాడు. అద్భుతంగా రెబ్కాను అతని యొద్దకు నడిపించాడు. కాబట్టి ఎలియాజరు మనసులో కోరుకున్న ప్రకారం రెబ్కా మరి మొదట ఎలియాజరుకును తర్వాత అతని ఒంటెలకును త్రాగుమట్టుకు నీళ్లు చేదిపోసిందట. ఆదికాండం 24:20 వచనంలో చూడొచ్చు మనం. హల్లెలూయా. 24:27 వచ్చిన మనం చూసినట్లయితే తన హృదయ వాంఛను రెబ్కా నెరవేర్చుడు చూసినప్పుడు ఎలియాజరు హృదయము దేవుని ప్రేమతోనూ కృతజ్ఞతా స్తుతులతోనూ నిండిపోయింది. అబ్రహాము అనేటువంటి నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అంటూ ఉన్నాడు. సామెతలు 31:10 గుణవైతైనటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తోంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనమంతా కూడా ఆయన చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకొని మొక్కుబడి చేసి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువు మన ప్రార్థనలకి జవాబిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిశ్చయంగా మనకు అద్భుతాలు జరుగుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. సామెతల 19:14 చూసినట్లయితే గృహమును విత్తమును పితరులిచ్చినటువంటి స్వాచ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 128 కీర్తన 3 వచనంలో నీలోగుటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రయాణం ఎలా ప్రారంభించాడంటండి ఎలియాజరు గారు ఏమంటున్నాడు, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. హల్లెలూయా.
నాకు మంచి అమ్మాయిని కనిపించినట్లు చేయను గాక అనట్లేదేనా? దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. స్తుతితో ప్రయాణం ప్రారంభించినటువంటి వారు ఆశీర్వాదంతో ముగిస్తారు. స్తుతితో ప్రారంభించినటువంటి వారు అద్భుతాలతో వారి ప్రయాణాన్ని ముగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ముందు ఇవి పలుకుదాం మనం. నా యేసయ్యకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా యేసయ్య స్తుతింపబడును గాక, ఘనపరచబడును గాక, మహింపరచబడును గాక అని చెప్పి దేవునికి ఎప్పుడైతే స్తుతి, మహిమ, ఘనత, ప్రభలు ఆరోపిస్తూ ఉంటుంటామో మన జీవితంలో తలపెట్టిన కార్యం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా నెరవేర్చబడుతుంది. నా జీవితంలో నేను అనేకమైన కార్యాలు చూశాను. కాబట్టి ఈ రోజుని మీరు కూడా స్తుతిస్తూ అద్భుతాలను స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్.